or distances between narrow limits. ఒక రెండు హైట్లు నారో లిమిట్స్ ఏదైనా అంత దూరం ఉంది అని కనుక్కోవడానికి డయల్ ఇండికేటర్ మనం యూజ్ చేయవచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డిటర్మైనింగ్ ఎర్రర్స్ ఇన్ జామెట్రికల్ ఫార్మ్స్. దట్ ఈస్ జామెట్రికల్ ఫార్మ్స్ అంటే వాట్ ఈస్ జామెట్రికల్ ఫార్మ్? Geometric form is ovality, roundness, taper, all this called as geometrical forms. It is used for determining errors. Suppose geometric forms lo ovality lo correct ga oval unda leda, is there any difference? Deenni kuda dial indicator చూడవచ్చు. తర్వాత roundness, correct ga round unda lekapothe inkedaina error unda, any error is there, danni చూడవచ్చు. లేదంటే టేపర్ కంటిన్యూస్ ఎంత టేపర్ ఉంది, ఎంత లాంగ్ ఎంత టేపర్ ఉంది, ఈ టేపర్ నిజంగా కరెక్ట్గా ఉందా, ఇంకేదైనా దీంట్లో ఎర్రర్ ఉందా, ఇది కనుక్కోవచ్చు. ఇట్ ఈస్ యూజ్ ఫర్ టెస్టింగ్ ది అలైన్మెంట్, రౌండ్నెస్ అండ్ parallelism ఆఫ్ వర్క్ పీస్. డయల్ ఇండికేటర్ కెన్ బి యూజ్ ఫర్ టెస్టింగ్ ది అలైన్మెంట్, రౌండ్నెస్, parallelism అంటే స్ట్రైట్గా హారిజాంటల్గా ఒక షాఫ్ట్ పెడతాం, ప్యారలిజం రెండు షాఫ్ట్లు ఉంటాయి, రెండు షాఫ్ట్ మధ్యలో డిస్టెన్స్ అంతా ఉంది, ఈక్వల్గా ఉండాలి, అది షుడ్ బి ప్యారలల్. అది ఉందా లేదా అని మనం దీంట్లో చూడవచ్చు. ది డయల్ ఇండికేటర్స్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్స్పెక్షన్. డయల్ ఇండికేటర్ ఈజ్ ఏ కామన్ ఇన్స్ట్రుమెంట్ which we are using in the quality control and inspections. Then slide number 18. Now you can see the application of dial gauges in different forms. See left side on the top, చూడండి dial gauge is there here. Then this is a circular cutter. ఈ సర్కులర్ కట్టర్ అనేది కరెక్ట్గా వర్టికల్గా రొటేట్ కావాలా. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డీవియేషన్ టు లెఫ్ట్ ఆర్ రైట్. లెఫ్ట్ ఆర్ రైట్ డీవియేషన్ ఉంటే ఈ డయల్ గేజ్ చూపించేస్తుంది లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, రైట్ సైడ్ ఎంత ఉంది అని చెప్పేసి. దిస్ యూ కెన్ చెకప్. ఎందుకు? ఇది కరెక్ట్గా స్ట్రైట్గా ఫిక్స్ అయి ఉంటేనే మనం ఏదైనా కట్ చేయడానికి సాధ్యం ఉంది. అదర్వైజ్ we don't get correct straight cuts, and the possibility that this cutter may get break, కొంచెం అటు ఇటు మూవ్ అయిందంటే. దెన్ డయల్ గేజ్ని ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆటోమొబైల్ డిఫరెన్షియల్ని చెక్ చేస్తున్నారు. ఈ డిఫరెన్షియల్లో ఇది డిఫరెన్షియల్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. మీరు చూస్తారు కదా, ఏదైనా వెహికల్ రన్ అయ్యేటప్పుడు డిఫరెన్షియల్ ఈజ్ కనెక్టెడ్ టు ద వీల్స్. ఈ వీల్స్, ఈ షాఫ్ట్, ఇవన్నీ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ అనేది ఉండదు, షేక్ అనేది ఉండదు. సో అది కూడా మనం ఇది ఎలా అంటే మనం ఇందులో బోల్ట్స్ నట్లు అసెంబ్లీ చేసి టైట్ చేసి సెట్ చేస్తాం. ఫైనలీ విల్ చెకప్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ విత్ ద డయల్ ఇండికేటర్. సో ఇంకా రైట్ సైడ్లో డయల్ ఇండికేటర్ ఒక షాఫ్ట్ పెట్టినాం, కింద వచ్చేసి ఒక వి బ్లాక్ పెట్టినాం. ఒక షాఫ్ట్ని 2 వి బ్లాక్స్ పెట్టి సపోర్ట్ ఇచ్చి షాఫ్ట్ని చేత్తో గుండ్రంగా తిప్పుతాం. దాని మీద ఈ డయల్ ఇండికేటర్ పెడతాం. షాఫ్ట్లో రౌండ్నెస్లో ఏదైనా ప్రాబ్లం కానీ ఉంటే, ఎంత ప్రాబ్లం ఉంది అనేది, ఎంత ఎర్రర్ ఉండనేది ఇది డయల్ గేటర్ మీకు చూపిస్తుంది. అదేవిధంగా ఇలాంటి రౌండ్ ఆబ్జెక్ట్స్, వెదర్ ఇట్ ఈస్ టేపర్ రౌండ్ ఆబ్జెక్ట్స్, వెదర్ ఇట్ ఈస్ రౌండ్ ఆబ్జెక్ట్స్, taper objects, ovals, anything you can measure with the dial gauge. Then next slide. This చూడండి, just you see here,
మారిపోయింది. డయల్ ఇండికేటర్ on the top left side here. చూడండి, this is the dial indicator only, but you have attachment. అటాచ్మెంట్ అనేది దేనికి పెడతామంటే, ఇక్కడ చూడండి డయల్ ఇండికేటర్కి పాయింటర్ అనేది కింద ఉంది, ఇక్కడ చూడండి పైకి ఉంది పాయింటర్. సో ఏదైనా జాబ్ పైన పెట్టి కింద నుంచి టెస్ట్ చేయడానికి కూడా డయల్ ఇండికేటర్ మనం యూజ్ చేయవచ్చు. యాజ్ అప్లికేషన్ విచ్ ఈజ్ అప్లికబుల్. ఇలాంటి అటాచ్మెంట్స్ యూజ్ చేసి మనం ఎటైనా చెక్ చేయొచ్చు. సరే, అదే విధంగా రైట్ సైడ్ పాయింటర్ చూడండి స్ట్రైట్గా లేదు, ఒక యాంగిల్లో ఉంది. ఈ యాంగిల్ పైకి కిందికి లేస్తుంది. సో ఏదైనా జాబ్ కింద పెట్టినప్పుడు ఈ యాంగిల్ పైకి కిందికి లేస్తుంది. సో ఇది మనం కనిపెట్టవచ్చు. అదేవిధంగా ఇది ఇంకొక విధమైనది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ వీ కెన్ యూజ్ దిస్ డయల్ ఇండికేటర్. సో ఇంకోటి ఏంటంటే జొహాన్సన్ మైక్రోకేటర్. జొహాన్సన్ మైక్రోకేటర్ అనేది ఇక్కడ జొహాన్సన్ మైక్రోకేటర్. ఈ ఫిగర్ని కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి మీరు. దిస్ ఈస్ ఎ డయాగ్రామ్. ఇట్ షోస్ ద ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ దిస్ మైక్రోకేటర్. ఇక్కడ ఒక ప్లంజర్ మీకు కనిపిస్తూ ఉంది. ఈ ప్లంజర్ కింద మీరు ఏదైనా జాబ్ సెట్ చేస్తే, అంటే యాక్చువల్గా ఏం చేస్తామంటే ఈ ఇది కంపరేటర్స్ వీఆర్ నాట్ మెజరింగ్ ఎనీథింగ్ హియర్. వీ జస్ట్ చెకప్ దట్ ది మెజర్మెంట్ విచ్ వీ హ్యావ్ సెటప్ ఇన్ దిస్ ఇన్స్ట్రుమెంట్. We just set up in this instrument, is it the same or have any difference? అంటే కింద బేస్ ప్లేట్కి ఈ ప్లంజర్కి మధ్యలో కింద బేస్ ప్లేట్ పెట్టి ఈ ప్లంజర్కి మధ్యలో ఒక 2 ఇంచెస్ 0.02 అని పెట్టారనుకోండి. అంటే 52 ఇంచెస్ అంటే 50 మిల్లీమీటర్స్, 50.02 సెటప్ చేశారు. 50.02 గల డైమెన్షన్స్ గల ఒక ప్రోడక్ట్ని దీని కింద పెడితే ఇది కరెక్ట్ సైజ్ ఉంటే ఈ పాయింటర్ కదలదు. సపోజ్ ఇది వచ్చేసి మీ యొక్క కింద పెట్టే జాబు కొంచెం సైజ్ ఎక్కువ ఉంది, 50.0304 ఉందనుకోండి. అప్పుడు ఏమవుద్ది, ఈ ప్లంజర్ పైకి లేస్తుంది. బికాస్ ది జాబ్ ఈస్ బిగ్గర్ దెన్ దిస్ గ్యాప్ విచ్ యూ హ్యావ్ ప్రొవైడెడ్. ఇది ఎప్పుడైతే పైకి లేస్తుందో ఈ పైన చూడండి, ఇట్ ఈస్ ఫిక్స్డ్ విత్ ఏ క్యాంటిలివర్ సెటప్ హియర్. ఇది ఎప్పుడైతే పైకి మూవ్ అవుతుందో రైట్ సైడ్ ఒక వింగ్ ఉంది, వర్టికల్ వింగ్ ఉంది. ఈ వర్టికల్ వింగ్ అనేది రైట్ సైడ్కి ఎక్స్పాండ్ అవుతుంది. రైట్ సైడ్కి ఎప్పుడైతే ఇది ఎక్స్పాండ్ అవుతుందో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఒక వర్టికల్ స్ట్రిప్ ఉంది. ఈ వర్టికల్ స్ట్రిప్ నుంచి ఒక స్ప్రింగ్ ఇక్కడి నుంచి ఇంకొక ఈ రైట్ సైడ్ ఉండే వర్టికల్కి ఒక స్ప్రింగ్ అటాచ్ చేసి ఉన్నారు. ఎప్పుడైతే ఇది రైట్ సైడ్ మూవ్ అవుతుందో ఈ స్ప్రింగ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ స్ప్రింగ్ అనేది ఎక్స్పాండ్ రైట్ సైడ్ అయ్యేటప్పటికి ఇక్కడ ఉండే ఈ పాయింటర్ వచ్చేసి అది రైట్లో మూవ్ అవుతుంది. ఇది ఏం చూపిస్తుంది అంటే ఎంత మూవ్ అయ్యింది అనేది మనం డయల్ గేజెస్లో చూడవచ్చు. సో దిస్ ఈజ్ ది ఓన్లీ
జాన్సన్ మైక్రోకేటర్ చాలా సఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఈ పాయింట్ దీని ఏమంటాం, థిన్ గ్లాస్ పాయింటర్. ఇది వచ్చేసి గ్లాస్ పాయింటర్, చాలా సెన్సిటివ్. తర్వాత బెల్ క్రాంక్ లీవర్, దీన్ని ఏమంటామంటే ఈ రైట్ యాంగిల్ మాదిరి దీన్ని బెల్ క్రాంక్ లీవర్ అంటాం. దీన్ని ఈ స్ప్రింగ్ని పర్ఫరేటింగ్ సిరీస్ ఆఫ్ హోల్, దీనికి ఈ స్ప్రింగ్ మాదిరి ఉంటుంది. యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ ఏ స్ప్రింగ్, ఇట్స్ స్మాల్ హోల్స్ వేసి పెట్టి ఉంటుంది. ఇది మూవ్ అయిందంటే ఇది లాగద్ది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. ఇది వచ్చేసి క్యాంటిలివర్ స్ట్రిప్. ఇది ఎప్పుడైతే ఇక్కడ కింద ఈ ప్లంజర్ పైకి మూవ్ అవుతుందో ఇది రైట్ సైడ్ ఇటు లాగుతుంది. అప్పుడు ఈ పాయింటర్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుద్ది. వదిలేసామంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోద్ది. సో one end of the strip is fixed to the adjustable cantilever. So one end of the strip is fixed to the adjustable cantilever and the other end is attached to bell crank. ఇది adjustable crank, left side ఉండదు, right side లో ఉండదు bell crank. To bell crank lever which pivoted at the frame of the comparator. దీన్ని పైవట్ చేసి ఉంటారు ఒక జాయింట్లో, ఇక్కడ హోల్ ఇక్కడ. ఇది యాక్చువల్గా మూవ్ అవుద్ది. ఈ ఎల్ అనేది ఒక యాంగిల్లో మూవ్ అవుద్ది. ఏంటంటే ఎందువల్ల ఇక్కడ ఒక హోల్ వేసి ఇక్కడ ఒక రివిటింగో ఏదో బోల్టింగో ఏదో చేసి ఉంటారు ఇక్కడ. అప్పుడు ఏమవుద్దంటే ఎప్పుడైతే ఇది మూవ్ అవుతుందో ఇది జస్ట్ ఇట్ విల్ టిల్ట్ టు రైట్ సైడ్. సో అండ్ దేర్ అదర్ ఎండ్ క్రాంక్స్ విత్ టాప్ ఆఫ్ ద ప్లంజర్. సో ఇది సెటప్. ఇది లెఫ్ట్ సైడ్లో ఒక క్యాంటిలివర్ స్ట్రిప్, రైట్ సైడ్లో బెల్ క్రాంక్ లివర్. ఈ బెల్ క్రాంక్ లివర్ వచ్చేసి ఇక్కడ పైవట్ చేసి ఉంటారు, ఇక్కడ హింజ్ చేసి ఉంటారు. మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఒక స్ట్రిప్ ఉంటుంది. స్ట్రిప్స్ వచ్చేసి స్మాల్ హోల్స్ వేసి ఉంటుంది. దీనికి మధ్యలో వచ్చేసి ఒక పాయింటర్ ఉంటుంది. ఎప్పుడైతే కింద ప్లంజర్ పైకి మూవ్ అవుద్దో ఇది వచ్చేసి రైట్ సైడ్ టిల్ట్ అవుద్ది. రైట్ సైడ్ టిల్ట్ అవుద్ది. ఇక్కడ ఉండే ఈ చైన్ అనుకోండి దీన్ని లాగుతుంది. ఇది ఇటు లాగేటప్పటికి ఏమవుతుందో ఇక్కడ ఈ ప్లంజర్ కూడా మూవ్ అవుతుంది. అప్పుడు ఎంత మూవ్ అయింది అనేది మనం తెలుసుకోవచ్చు. ప్లంజర్ మూవ్స్ అప్వర్డ్ టు కాంటాక్ట్ విత్ ది వర్క్ పీస్. ది బెల్ క్రాంక్ లివర్ పుల్స్ ద ట్విస్టెడ్ చైన్, ట్విస్టెడ్ స్ట్రిప్. సో ది రోటేట్ ఈ విధంగా ప్లస్ చేస్తే ఇది మూవ్ అవుతుంది. సో దీనికి సెటప్ జాన్సన్ మైక్రోకేటర్ సెటప్. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్స్లో కూడా రావచ్చు. ఇది జస్ట్ దీన్ని ఈ మాత్రం రాస్తే కూడా చాలు మీకు. ఈ ఫిగర్ వేసి ఈ మాత్రం రాస్తే కూడా మీకు చాలు. దెన్ విల్ గో టు ది నెక్స్ట్. సో జాన్సన్ మైక్రోకేటర్లో మ్యాగ్నిఫికేషన్ అనేది ఉంది. మ్యాగ్నిఫికేషన్ అనేది ఏంటి, ఆ సెంటర్లో ఉండే ఆ పాయింటర్ ఉంది అది మూవ్ అయ్యేది. అది మూవ్ అయ్యేదాన్ని వీళ్ళు మ్యాగ్నిఫై చేస్తారు. మ్యాగ్నిఫై అనేది ఏంటంటే ఈవెన్ ఏ లిటిల్ కొంచెం మూవ్ అయితే అది ఎంత మూవ్ అయింది అని మనకు కనపడాలి. దట్స్ వై వీ యూజ్ సమ్ మ్యాగ్నిఫికేషన్. ఆ మ్యాగ్నిఫికేషన్ మేబీ ఇన్ ది డిజిటల్ వే, లేకపోతే ఇంకా ఒక డయల్ మాదిరి దాంట్లో పాయింటర్ మూవ్ అయ్యేది దాంట్లో సెటప్ అయి ఉంటుంది. ది మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ది జీరో ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ పాయింటర్ రొటేషన్. So change in length లో చేంజ్ అవుతుంది. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ గివన్ బై, దీనికి ఒక ఫార్ములా ఒకటి ఇచ్చాడు. ఏంటంటే d5/dl L/W2n. సో వేర్ ఇది 5 కాదు θ, ట్విస్ట్ ఆఫ్ స్ప్రింగ్ అట్ సెంటర్ విత్ రెస్పెక్ట్ టు ది ఎండ్. ట్విస్ట్ ఆఫ్ ది స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ అంటే ఎప్పుడైతే రైట్ సైడ్ మూవ్ అవుతుందో ఈ స్ప్రింగ్ అనేది మూవ్ అవుతుంది, రొటేట్ అవుతుంది. సో L is equal to length of twisted strip measured along with the neutral axis. The W is equal to width of twisted strip. N is equal to number of turns. ఆ స్ప్రింగ్ మీద ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ మూవ్ అయినాయని ఇవన్నీ చూసి ఈ ఫార్ములా పెట్టి మనం క్యాలిక్యులేట్ చేసి దీని మ్యాగ్నిఫికేషన్ అనేది మనం కనుక్కుంటాం. Now, this is another type of comparator. We call this as
reed type mechanical comparator. Reed type mechanical comparator. రీడ్ టైప్ మెకానికల్ కంపరేటర్లో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఏ ఫిక్స్డ్ బ్లాక్ ఈజ్ రిజిడ్లీ ఫ్యాజన్డ్ టు ది గేజ్ హెడ్ కేస్ అండ్ ఫ్లోటింగ్ బ్లాక్ బి. కింద ఉండేది ఇది ఫ్లోటింగ్ బ్లాక్, ఇది బి. దీనికి ఒక పాయింటర్ అనేది అరేంజ్ చేసి ఉంటాం. దీనిపైన వచ్చేసి గ్రేడియేషన్స్ అనేది ఉంటుంది. వి కాల్ దిస్ యాజ్ రీడ్స్ డి. ఫిక్స్డ్ బ్లాక్ ఏ. దీని ఏంటంటే ఫిక్స్డ్ బ్లాక్ రిజిడ్లీ ఫ్యాజన్ టు ది గేజ్, ది హెడ్ కేస్ అండ్ ఫ్లోటింగ్ బ్లాక్ బి, విచ్ క్యారీస్ మెజరింగ్ ది స్పిండిల్ అండ్ connected horizontally to block A by reeds. Vertical reeds D A attached to each block. Vertical D reeds vertical గా అటాచ్ చేస్తున్నాం. ఆటోమేటిక్గా మూవ్ అవుతా ఉంది reeds. So joined together beyond this joint extend to pointer. Linear motion of spindle moves the free block B vertical cos ba. Linear motion of spindle moves the free block B vertically, cause the vertical reeds on the floating block to slide past the vertical leads on the fixed block. Since the electrical leads are on the end instead of this, cause both the amount ఏంటంటే ఇక్కడ ఇదేమో ఇది ఫిక్స్డ్ బ్లాక్, ఇందులో రెండు రీడ్స్ అనేది పెట్టాము. ఈ రీడ్స్ అనేది ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఈ పాయింటర్ అనేది మూవ్ అవుతుంది. దీని కింద ఒక ప్లంజర్ ఉంటుంది. ఈ ప్లంజర్ ఎప్పుడైతే పైకి కిందకి మూవ్ అవుతుందో ఈ రీడ్స్ అనేది మూవ్ అవుతుంది, ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్ అవుతాయి. ఈ ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ లోపల సమ్ మెకానిజం పెట్టేసి ఈ పైన ఉండే ఈ పాయింటర్ దిస్ కెన్ మూవ్ టు లెఫ్ట్ ఆర్ రైట్ అండ్ ఇట్ విల్ షో ది డైమెన్షన్స్ ఆన్ ద టాప్. సో ఈ లీనియర్ మెజర్మెంట్స్ అనేది ఇందులో మనం కనుక్కోవచ్చు. దెన్ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. సో ఇవన్నీ ఇంపార్టెంట్, మీరు చదువుకోవాలా, పంపిస్తాను మీకు స్లైడ్స్ నేను. దెన్ ది సిగ్మా కంపరేటర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ వన్. సిగ్మా కంపరేటర్. Sigma comparator works on leverage principle in which high magnification is obtained entirely by mechanical means. చూడండి సిగ్మా కంపరేటర్స్, ఇందులో ఇది అనేది ఒక ప్లంజర్. ఈ ప్లంజర్ అనేది పైకి కిందకి మూవ్ అవుద్ది. ఈ ప్లంజర్ అర్థమైందా? ఇది ఈ మూమెంట్కి ఇక్కడ ఏంటంటే ఒక స్లైడింగ్ బ్లాక్ ఉంటుంది. స్లైడింగ్ బ్లాక్లో కింద మీకు చూస్తున్నారే ఇవన్నీ ఈ టూ బ్లాక్స్ దీనికి అటాచ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఇది మూవ్ అవుతుందో సిగ్మా కంపరేటర్లో ఇక్కడ చూడండి ఒక పాయింటర్ ఉంది. ఇది ఎప్పుడైతే ఇది మూవ్ అవుతుందో ఈ పాయింటర్ అలా లేస్తుంది పైకి, పాయింటర్ అలా పైకి లేస్తుంది. ఎందువల్లంటే ఇక్కడ వి ఉంది కాబట్టి వి నాచ్ ఉంది. ఈ వి నాచ్ ఎంత హైట్ ఉందో అంత హైట్ ఇది లేస్తుంది. సో ఎప్పుడైతే ఇది మూవ్ అవుతుందో ఇది ఏంటంటే ఇట్ ఈస్ అటాచ్ టు దిస్ మూవింగ్ మెంబర్. ఇక్కడ వచ్చేసి ఇది ఫిక్స్డ్ మెంబర్ ఉంటుంది. ఇది మూవ్ అయ్యేటప్పటికి ఇది మూవింగ్ మెంబర్ ఇట్లా మూవ్ అవుతుంది. ఇది మూవ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇది ఫాస్ఫరస్ బ్రాన్స్ రిబ్బన్ ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి డ్రైవింగ్
డ్రమ్ ఉంది. ఇది వచ్చేసి బ్రాంజ్ రిబ్బన్ మాత్రమే. ఇది బ్రాంజ్ రిబ్బన్. ఇక్కడ ఒక రోలర్ ఉంటుంది. ఈ రోలర్కి వచ్చేసి మూవ్ అవుతుంది. దీనికి వచ్చేసి ఒక పాయింటర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. దీనికి వచ్చే పాయింటర్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇది మూవ్ అవుద్దో ఇది ఓపెన్ అవుద్ది. ఇది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇక్కడ ఉండే రోలర్ అనేది మూవ్ అవుద్ది. ఎప్పుడైతే ఈ రోలర్ మూవ్ అవుతుందో ఇక్కడ పాయింటర్ అనేది మూవ్ అవుతుంది. ఇది ఎంత ఓపెన్ అయింది అనేది పాయింటర్ చూపిస్తుంది. ఇది ఎంత ఓపెన్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ వి నాట్స్ హియర్ ఆన్ ద ప్లంజర్. అంటే ప్లంజర్ ఎంత మూవ్ అవుతుందో ఆ మూమెంట్ అనేది ఇక్కడ వి నాట్స్ దగ్గర ఇక్కడ ఏంటంటే నైఫ్ ఎడ్జ్ అంటాం దీన్ని. ఈ నైఫ్ ఎడ్జ్ ఏం చేస్తుందంటే ఇది వచ్చేసి స్లైడ్ అవుద్ది. ఇది ఎప్పుడైతే ఇది స్లైడ్ అవుద్దో ఇది మూవింగ్ మెంబర్ మూవ్ అవుద్ది. ఇది ఫిక్స్డ్ మెంబర్ ఇలా ఉంటుంది. కానీ ఈ మూవింగ్ మెంబర్ వల్ల ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఓపెన్ అయ్యి ఇట్ విల్ షో యూ ద కరెక్ట్ రీడింగ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా అవుతుందన్నమాట. ఎలాగా? ఇప్పుడు చూడండి ఈ నాట్స్లో ఏదైనా స్లైడింగ్ జరిగిందంటే ఇది ఏం చేస్తుంది? ఇది ఈ వచ్చేసి నైఫ్ ఎడ్జ్ వచ్చేసి దీన్ని అంటే ఇది ఇది పైకి మూవ్ అయిందంటే ఇది ఈ మెంబర్ వచ్చేసి టిల్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇది టిల్ట్ అవుతుందో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇది ఓపెనింగ్ అవుతుంది. ఈ రెండు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ఈ రిబ్బన్ మీద ఇది ఉండే ఈ రౌండ్గా తిరుగుతుంది. తిరిగి మీకు ఎంత మూవ్ అయిందనేది ఈ స్కేల్లో మీకు చూపిస్తుంది. చూడండి ఇక్కడ అడ్జస్ట్ దీని పార్ట్స్ ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్ ఫస్ట్ స్లిట్ డయాఫామ్. స్లిట్ డయాఫామ్ ఎందుకంటే ప్లంజర్ పైకి పోవడానికి కిందికి రావడానికి ప్లంజర్ డయాఫామ్ పెట్టాడు. స్ప్రింగ్ లేకుండా ఒక డయాఫామ్ పెట్టాడు పైకి కిందికి మూవడానికి ఫ్లెక్సిబుల్ అనమాట. దీని తర్వాత వచ్చేసి అడ్జస్టబుల్ స్క్రూస్ ఉంటాయి ఇక్కడ. ఈ ఒక నైఫ్ ఎడ్జ్ ఈ నైఫ్ ఎడ్జ్ని ఇలా పెట్టి ఉంటాడు. కానీ ఈ మొత్తం సెట్ ఈ స్పిడిల్ మీద స్లైడ్ అవుద్ది. ఎప్పుడైతే ఇది స్లైడ్ అవుతుందో ఇక్కడ వి ఉంది కాబట్టి ఇది పైకి మూవ్ అవుతుంది. ఇది పైకి మూవ్ అయ్యేటప్పటికి ఈ మూవింగ్ మెంబర్ని ఇది మూవ్ చేస్తుంది. కానీ ఇది ఫిక్స్డ్ ఉండేటప్పటికి ఈ మూవింగ్ మెంబర్ వచ్చేసి ఊరికి టిల్ట్ అవుద్ది. ఇది ఎప్పుడైతే ఇది టిల్ట్ అవుతుందో ఇక్కడ సెన్సేషన్ వల్ల ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇక్కడ ఉండేది ఒక రిబ్బన్. ఈ రిబ్బన్ ఏం చేస్తుందంటే ఇది ఎంత ఓపెన్ అయ్యిందంటే ఇది రిబ్బన్ మూవ్ అవుతుంది. రిబ్బన్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఇక దీన్ని డ్రైవింగ్ డ్రమ్ అంటాం. ఈ డ్రైవింగ్ డ్రమ్ అనేది మూవ్ అవుతుంది. డ్రైవింగ్ డ్రమ్కి వచ్చేసి పాయింటర్ అటాచ్ అయి ఉంటుంది. దాని ప్రకారం అది ఈ పాయింటర్ మీకు చూపిస్తుంది ఆ స్కేల్. దిస్ ఇస్ ది మెకానిజం. దిస్ ఆల్సో ఇంపార్టెంట్. may get a question on this. This is what we call this as a sigma comparator. And then mechanical comparator. What are the advantages of mechanical comparator? They are very cheap compared to other type of comparators. They do not require any external ఎలక్ట్రికల్ ఎనర్జీ. మెకానికల్లో ఎలాంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మనకు పర్లేదు. దే ఆర్ నార్మల్లీ రొబస్ట్ అంటే చాలా స్ట్రాంగ్గా తయారు చేసి ఉంటారు. కాంపాక్ట్ అండ్ ఈజీ టు హ్యాండిల్. రొబస్ట్ ఉంటాయి, కాంపాక్ట్గా ఉంటాయి అండ్ వెరీ ఈజీ టు హ్యాండిల్ ఇట్. నార్మల్లీ దే హ్యావ్ ఏ లీనియర్ స్కేల్. ఏంటంటే లీనియర్ స్కేల్ అంటే పాయింటర్ ఇలా మూవ్. ఇట్స్ నాట్ డిజిటల్. అండర్స్టాండ్, డిజిటల్ ఈజ్ డిఫరెంట్. where we see only the numbers, but linear scale we see the pointers. So they have a linear scale. Mechanical comparators are suitable for ordinary workshop conditions and being portable can be issued from a stores. దీన్ని మనం మెకానికల్ సూటబుల్ ఫర్ ఆర్డినరీ వర్క్షాప్ కండిషన్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. ఎక్కడైనా తీసుకొచ్చి మనం దీన్ని యూజ్ చేయవచ్చు. So some of the disadvantage also available with the mechanical comparators.
Due to the more moving parts, the friction is more and subsequently less accuracy obtained. ఇప్పుడు మెకానికల్ కంపరెంటెంట్స్లో ఎలాగంటే లోపల గేర్లు, పినియన్స్, ర్యాకులు ఇవన్నీ ఉంటాయి. దీనివల్ల ఏముందంటే ఏదైనా మూమెంట్, ఏదైనా స్లైడింగ్లో ఏముందంటే విల్ గెట్ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్స్. ఈ ఫ్రిక్షన్స్లో వచ్చేసి మీకు యాక్యురసీ అనేది దిస్ ఇన్స్ట్రుమెంట్ విల్ లూజ్ ద యాక్యురసీ. అంత ఎగ్జాక్ట్ యాక్యురేట్గా ఉండదు. ది యాక్యురసీ ఆఫ్ దిస్ కంపరెంట్ ఈజ్ కన్సిడర్డ్ బై రిడ్యూసింగ్ డ్యూ టు బ్యాక్లాష్. ఇందులో బ్యాక్లాష్ వస్తుంది. ఈ బ్యాక్లాష్ని మనం అడ్జస్ట్ చేస్తే కరెక్ట్ యాక్యురసీ అనేది మనం తెలుసుకోవాలి. లెస్ సెన్సిటివ్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ఇది చాలా అంత సెన్సిబుల్గా ఉండదు. ఎందువల్లంటే మూవింగ్ పార్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. దెన్ ఎర్రర్స్ డ్యూ టు పారలాక్స్ ఇస్ పాసిబుల్ యాజ్ మూవింగ్ పాయింటర్ మూవ్స్ ఓవర్ ఏ ఫిక్స్డ్ స్కేల్. ఇప్పుడు అది ఇంకొకటి ఏంటంటే ఇందులో ప్రాబ్లం, పైన ఒక స్కేల్ ఉంది, ఒక పాయింటర్ ఉంది, మనం దాని మీద గ్లాస్ ఉంటుంది. దాన్ని మనం చూసేటప్పటికి ఏంటంటే మన పారలాక్స్ అంటే మన ఐ ఎర్రర్ కూడా ఇందులో మనకి ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ ఏంటంటే మెకానికల్ కంపెనీలో కొన్ని రకాల డిసడ్వాంటేజెస్ అనేది మనకు ఉన్నాయి. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టికల్ కంపరేటర్స్. ఆప్టికల్ కంపరేటర్స్ అనేది ఆప్టికల్ కంపరేటర్స్ ఇది ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనం లైట్ సోర్స్ని యూజ్ చేస్తాం. లైట్ సోర్స్, లైట్ పడుతుంది, కింద వచ్చేసి రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నుంచి లైట్ పడింది. ఈ లైట్ పడిందంటే ఈ లైట్ని మీరు సర్టన్ యాంగిల్, మేబీ ఇట్ ఈస్ 45 degrees యాంగిల్లో ఈ లైట్ని ఇక్కడ పెట్టారు. ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అగైన్ ఇట్ విల్ టేక్ 45 degrees. ఇక్కడి నుంచి 45 degrees, ఇక్కడి నుంచి 45 degrees, సో అగైన్ అనదర్ యాంగిల్ 45 degrees. ఇట్లా ఇది లైట్ దీని మీద పడి ఇది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ రైట్ సైడ్లో ఇట్లా మూవ్ అవుతుంది. పోయిందా ఏంది టక్కని పోద్ది, ఏం చేస్తుంది. ఎవరో కొత్తగా చేరినట్టుగా ఉంది, అతని వల్ల మాకు డిస్టర్బెన్స్. ఏం చేస్తాం.
Hello. 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 Hello.